రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మూలిగాయ నక్క పైన తాటికాయ పడిందన్న సామెత ఎవరో పాకిస్తాన్ని చూసే తయారు చేసినట్టున్నారు. పాకిస్తాన్ మీద దెబ్బ పడుతోంది. బలూచులు ఇప్పటికే తిరుగుబాటు చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్వాలో సైన్యము వెనుకంజలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడాను పాకిస్తాన్ని చీకొడుతోంది. ఇవన్నీ చాలా వన్నట్టు సింధ్ ప్రదేశంలో కూడాను చోలిస్తాన్లో 6 కెనాల్స్ ద్వారా సింధు నది యొక్క చిట్ట చివరి నీటి బొట్టును కూడా పంజాబ్లోనే ఉంచేసుకునేటటువంటి కుట్రను సింధ్ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ చాలా వన్నట్టు పాకిస్తాన్కి ఇప్పుడు మరొక కొత్త సమస్య ఎదురైంది. అదేంటంటే, పాకిస్తాన్ కబ్జాలో అక్రమంగా ఉన్నటువంటి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా అవిభక్త కశ్మీర్ రాజ సంస్థానంలో భాగమైనటువంటి గిల్గిట్ బల్టిస్తాన్, దీన్ని పాకిస్తాన్ గిల్గిట్ బల్టిస్తాన్ అనే పేరుతో వ్యవహరిస్తుంది, కానీ ఇది కూడా ఆక్రమిత కశ్మీర్లోని అంతర్భాగమే. ఈ 2 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి తిరుగుబాటు చేస్తున్నారు. దీన్ని వార్తలు రాకుండా, దీనికి సంబంధించిన వివరాలు బయటకి పొక్కకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా, సైన్యము, ఐఎస్ఐ పూర్తిగా సప్రెస్ చేస్తాయి, పూర్తిగా అణిచివేస్తాయి, ఈ వార్తల్ని బయటకు రానివ్వవు. పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటే, గిల్గిట్ బల్టిస్తాన్ అది మా దేశంలో అంతర్భాగం కాదు కాబట్టి అక్కడ జరుగుతున్న వాటికి మాకు సంబంధం లేదని చెప్తుంది. కానీ గిల్గిట్ బల్టిస్తాన్ నీళ్లను వాడుకుంటుంది, గిల్గిట్ బల్టిస్తాన్కి సంబంధించినటువంటి టూరిజం ద్వారా డబ్బులు సంపాదించుకుంటుంది, అక్కడ ఒక కీలుబొమ్మ ప్రభుత్వం పెడుతుంది, అక్కడ చైనాకి అనేక ప్రాజెక్టులను ధారాదత్తం చేస్తుంది. ఇవన్నీ చేస్తూ అక్కడ ప్రజల్ని అణిచివేస్తుంది. అయితే పాకిస్తాన్కి ఇప్పుడు ఊహించని ఎదురుదెబ్బ ఒకటి తగిలింది. మే 28వ తారీఖున ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల కౌన్సిల్, యుఎన్హెచ్ఆర్సి అంటారు, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటారు, దీనికి సంబంధించినటువంటి 58th సెషన్ జరుగుతోంది. ప్రత్యేకంగా అది హ్యూమన్ రైట్ అబ్యూజెస్, మానవ హక్కుల హననం మీద జరుగుతున్నటువంటి సమావేశం. ఈ సమావేశంలో పాకిస్తాన్ శతథా ప్రయత్నించినా కూడాను పాకిస్తాన్ పన్నాగాలు పారలేదు, పాకిస్తాన్ పథకాలు నడవలేదు. చిట్ట చివరికి అక్కడ మొత్తం ఎజెండాలోని ఐటమ్ నంబర్ 4గా గిల్గిట్ బల్టిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మానవ హక్కుల హననం అన్నటువంటి టాపిక్ మీద డిస్కషన్ జరిగింది. ఇన్నాళ్ళు దీన్ని దాచాలన్నటువంటి పాకిస్తాన్ యొక్క కుట్ర మొత్తము పటాపంచలైంది. దాని యొక్క పరువు మొత్తము అంతర్జాతీయ వీధుల్లో పోయింది. కశ్మీర్ గురించి ఇన్నాళ్ళు అరిచింది, తన అధీనంలో ఉన్నటువంటి కశ్మీర్లో మానవ హక్కుల హననము ఇప్పుడు పెద్ద వార్త అయి కూర్చుంది. పాకిస్తాన్లోని ఈ గిల్గిట్ బల్టిస్తాన్లో ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ. ఈ యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో, ఈ పార్టీకి సంబంధించినటువంటి ఫారిన్ అఫైర్స్ కమిటీ యొక్క చైర్పర్సన్, ఆయన పేరు జమీల్ మక్సూద్. ఈ జమీల్ మక్సూద్ యుఎన్హెచ్ఆర్సి ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల కౌన్సిల్లో పాకిస్తాన్ తమపై చేస్తున్న అత్యాచారాల చిట్టాను విప్పారు. పూర్తిగా వివరించడమే కాకుండా ఏ రకంగా జమ్మూ కాశ్మీర్, అవిభక్త జమ్మూ కాశ్మీర్లోని భాగము ప్రస్తుతము పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి ఆక్రమిత కశ్మీర్, జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా గిల్గిట్ బల్టిస్తాన్లో మానవ హక్కులు ఎలాగైదవుతున్నాయో చెప్పారు. అదేవిధంగా ప్రతి ఫిబ్రవరి 5న సాలిడారిటీ డే, కశ్మీర్ సాలిడారిటీ డే అని జరుపుతారు. అంటే మిగతా భారతదేశం చేతిలో ఉన్న కశ్మీర్ కూడా మాకు కావాలి అనేటటువంటి దీని పేరు మీద కనీవిని ఎరుగని అత్యాచారాలు జరుగుతాయి. అంతేకాకుండా చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు, తీసుకువెళ్తున్నారు. వాళ్ళు ఏమవుతున్నారో తెలియడం లేదు. బలూచిస్తాన్లో ఏ రకంగానైతే ఎన్ఫోర్స్డ్ డిసప్పియరెన్సెస్, అంటే పోలీసులు పట్టుకెళ్తారు, శవము దొరకదు, మనిషి ఉన్నాడో తెలియదు, లేడో తెలియదు, ఆ పరిస్థితి గిల్గిట్ బల్టిస్తాన్లో కూడా ఉంది అని జమీల్ మక్సూద్ చెప్పారు. అంతేకాకుండా ఆయన చిన్న పిల్లలను సైతం పాకిస్తాన్ సైన్యము ఎత్తుకెళ్ళిపోతున్నది. వాళ్ళు ఏదో గిల్గిట్ బల్టిస్తాన్ జిందాబాద్ అన్న కారణాన పాకిస్తాన్ ముర్దాబాద్ అనగానే వాళ్ళని తీసుకెళ్ళి జైళ్లలో వేస్తుంది. తబీష్ జఫర్
అర్స్లాన్ జుబైర్, సాద్ హరూన్ అనేటటువంటి మైనర్ పిల్లల్ని కూడాను పాకిస్తానీ సైన్యం ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయింది. వాళ్ళ అజా అయిపు లేదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదని చెప్పేసి ఈ జమీల్ మక్సూద్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఒక మానవ హక్కుల కార్యకర్త ఉన్నాడు, అతని పేరు రజా ముదస్సర్. ఆయనను ఆర్మీ తీసుకెళ్ళి రహస్యంగా విచారించింది. ఆయన ఏమయ్యారో ఇప్పటి వరకు తెలియదు. అది పరిస్థితి. కాబట్టి ఇదొక్కటే కాదు, గిల్గిట్ బల్టిస్తాన్లో ఎక్కువగా షియాలు ఉంటారు. కాబట్టి షియాలు తమ మతాన్ని పాటిస్తే కూడాను దైవదూషణకి పాల్పడ్డట్టుగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, బ్లాస్ఫెమీ కేసులు పెడుతున్నారు. పాకిస్తాన్లో బ్లాస్ఫెమీ చట్టాలు చాలా కఠినమైన చట్టాలు. ఈ చట్టం కింద ఎవరిపైనైనా కూడా కేసు పెట్టవచ్చును. ఒక ఆయన పాపం శ్రీలంకలో చెందిన ఒక ఆయన ఫ్యాక్టరీ నడిపిస్తుంటే ఆయన మీద కూడా పెట్టారు. ఆయన కాల్చి చంపేసేశారు, సజీవ దహనం చేశారు. అలాగా గిల్గిట్ బల్టిస్తాన్లో బ్లాస్ఫెమీ చట్టాల కింద 450 మంది ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్నారు. వీళ్లలో కొందరికి మరణశిక్ష విధించింది, ఇప్పటివరకు అమలు కాలేదు, కానీ వాళ్ళు జైల్లో మరణశిక్ష కోసం ఎదురు చూస్తున్నారు. ఇది పరిస్థితి. పాకిస్తాన్లో గిల్గిట్ బల్టిస్తాన్లో నోరు మెదిపిన ప్రతివాడిపైన పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ అనేటటువంటి చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు, జైళ్లలో పారేస్తున్నారు, వాళ్ళ సర్వ హక్కుల్ని హరిస్తున్నారు. అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకి అవామీ యాక్షన్ కమిటీ అనే సంస్థ ఉంది, దాని నాయకుడైనటువంటి అహ్సాన్ అలీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అదేవిధంగా కారకోరం నేషనల్ మూవ్మెంట్ అనే పేరిట గిల్గిట్ బల్టిస్తాన్ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మొహమ్మద్ జావేద్ నిన్న మొన్నటి వరకు జైల్లో ఉన్నారు. ఈ మధ్య ఆయన విడుదలై వచ్చారు. ఒక మహిళ ఉంది, ఆమె పేరు మునిజీ జహంగీర్. ఈ మునిజీ జహంగీర్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ మధ్యే ఆమెను అనేక హామీలపైన విడుదల చేశారు. బాబాజాన్ అనేటటువంటి మానవ హక్కుల కార్యకర్త ఉన్నారు, ఆయన చాలా కాలం జైల్లో ఉండి ఈ మధ్య బయటకు వచ్చారు. మంజూర్ పర్వానా అనే నాయకుడు ఉన్నాడు, ఆయన గిల్గిట్ బల్టిస్తాన్ ప్రజల నాయకుడు. ఆయన ఈ మంజూర్ పర్వానా చాలా కాలం జైల్లో ఉన్నారు, ఇంకా కూడా ఆయన బయటకు వచ్చినట్టుగా సమాచారం లేదు. ప్రస్తుతం ఆయన జైల్లోనే గడుపుతున్నారని చెప్పి మంజూర్ పర్వానా ఆ మధ్య విడుదల చేసినట్టుగా ఉన్నారు. కానీ విడుదల చేయగానే ఆయన గిల్గిట్ బల్టిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటము, మళ్ళీ ఆయనని జైల్లో పెట్టడం, మొత్తానికి ఆయన జైలుకు వెళ్ళడము, బయటకి రావడము, జైలుకు వెళ్ళడము, బయటకి రావడము, ఇది జరుగుతోంది. ఈ విషయాలన్నింటినీ గిల్గిట్ బల్టిస్తాన్లో మానవ హక్కుల హననాన్ని, వాళ్ళందరికీ స్వేచ్ఛను ప్రసాదిస్తున్నామని చెప్పి వాళ్ళను కనీవిని ఎరుగనటువంటి అత్యాచారాలకి పాకిస్తాన్ గురి చేస్తోందని ఈ జమీల్ మక్సూద్ చెప్పారు. జమీల్ మక్సూద్ చెప్పినది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానిలో నమోదవుతాయి. ఇప్పుడు పాకిస్తాన్ని యుఎన్హెచ్ఆర్సీ వాచ్ లిస్ట్లో పెడుతుంది. పాకిస్తాన్లో ముఖ్యంగా గిల్గిట్ బల్టిస్తాన్లో ఆక్రమిత కశ్మీర్లో ఏం జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు దృష్టి పెడుతుంది. ఇప్పటి వరకు ఉన్న తలనొప్పులు కాకుండా ఇప్పుడు పాకిస్తాన్కి కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.